మీరు ఒకసారి ఆలోచించండి. తీవ్రవాదులు, నాకు వాళ్ళకు విరోధం లేదు, వాళ్ళ సిద్ధాంతం తప్పు. ఏదో బెదిరించి భయపెట్టి తుపాకీతో మేము రాజ్యం చేస్తామని ఎక్కడో అడవుల్లో కూర్చొని మనుషుల్లో ఊర్లో ఉండే మనుషులు చంపుతామని లేఖలు పంపించి అరాచకాలు చేసేవారు. ఇది తప్పని చెప్పాను, ఎనలేదు. అప్పుడు కావాలని గట్టిగానే పోలీసుల ద్వారా యాక్ట్ చేశాం. దాంతో వాళ్ళు నా మీద కోప్పడి తిరుపతిలో 2003లో 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అసాధ్యం ఇది. అది కూడా అకేషన్ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం సందర్భంలో దేవుడికి లాంఛనాలు ఇస్తాం, ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రిగా ఇస్తాం. నేను ఆ సందర్భంలో పోతామంటే జరిగితే ఆయనే కాపాడాడు. అయినా నేను భయపడలేదు. అదే మరి రెండో విషయం మీరు చూస్తే రాళ్లసీమగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఎక్కడికక్కడ ముఠా కక్షలు, ఒకరినొకరు చంపుకోవడం. ఒక స్థాయిలో మీరు ఒకసారి చూస్తే ఏ స్థాయికి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ ఒకరిని చంపితే ఆ ఫ్యామిలీ ఇంకొకరిని చంపి కడాన ఫ్యామిలీలు లేకుండా తుదముట్టించే పరిస్థితికి వచ్చారు. గ్రామాలు లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ఒకటి ఆలోచించా, ఇది నా బాధ్యత, మర్యాదగా చెప్పా, ఫ్యాక్షన్ పోవాలని చెప్పా, ఉక్కు పాదంతో ముందుకెళ్ళా. వెళితే మా వాళ్ళు తప్పు చేస్తే కూడా జైల్లో పెట్టి మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.